ప్రైజ్ ద లార్డ్. మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ యొక్క ఆదరణ వాక్యము మీకు దీవెనకరంగా ఉందని నమ్ముతున్నాము. కనీసము ఈ వాక్యమును ఒక 10 మందికైనా షేర్ చేయగలరని దేవుని పేరట మనవి చేసుకుంటున్నాము. ఈరోజు దేవుని వాక్యము, పగ కలహమును రేపును, ప్రేమ దోషములన్నిటినీ కప్పును. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనము. హేట్రెడ్ స్టిర్స్ అప్ కాన్ఫ్లిక్ట్ బట్ లవ్ కవర్స్ ఓవర్ ఆల్ wrongs. ప్రొవెర్బ్స్ చాప్టర్ 10 వర్స్ 12. ఈ రోజుకు గాను దయగలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు చాలా క్లియర్ గా సెలవిస్తున్నాడు. పగ కలహమును ఇంకా పెంచుతుంది, అయితే ప్రేమగా ఉండడం, జీవించడం సమాధానమును మనశ్శాంతిని ఇస్తుంది అని. ఈ లోకంలో మనం చూస్తుంటే చాలా మంది మనకు వ్యతిరేకంగా నడుచుకుంటా ఉంటారు. మనల్ని ద్వేషించేవారుంటారు, మనమంటే కోపపడేవారుంటారు. మన యొక్క ఎదుగుదల నచ్చక, మన యొక్క మంచితనమును ఓర్వలేక మనల్ని అకారణముగానే అసహించుకుంటారు, ఎప్పుడూ విభేదిస్తుంటారు. అయితే అటువంటి వారు మనతో ఎప్పుడు కలహమునే కోరుకుంటారు, మనతో ఎప్పుడు ఎలా గొడవ పడాలా అనే ఆలోచిస్తుంటారు, మనల్ని కృంగదీయాలని ప్రయత్నిస్తుంటారు. కానీ విశ్వాసులము, దేవుని బిడ్డలైన మనము వారి వలె ఆలోచించవద్దు అని వాక్యము మనకు సెలవిస్తుంది. అంత మాత్రమే కాదు, మరొక సత్యమును ఈ వాక్యము చెబుతుంది. మనతో ఎవరైనా అకారణంగా ఊరికే గొడవకు దిగుతుంటే దానికి కారణము వారి మనస్సులో మన పైన పెట్టుకున్న పగ వలనే అని మనము గ్రహించాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారంటారు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి అని. దేవుడు ఎప్పుడు కూడా ఎక్కడా కూడా ఇంకొకరిని ద్వేషించమని కానీ దూషించమని కానీ చెప్పలేదు. ఆయన ప్రేమ స్వరూపి, ఆయన కరుణామయుడు, ఆయన కోపించక ప్రేమించే దేవుడు. అటువంటి దేవుడు మనందరికీ జ్ఞాపకం చేస్తున్నాడు, ప్రేమించండి, హృదయములో పగ పెట్టుకోకండి అని. కొన్నిసార్లు మనకు తెలియకుండానే మనము ఇతరుల పైన పగ పెట్టుకుంటాం. దానికి కారణం వారి ప్రవర్తన, వారి మాట తీరు అయి ఉండొచ్చు. అలా పగ పెట్టుకొని హృదయములో ఏవో దాచుకొని మనము ఆ వ్యక్తితో మాట్లాడలేమండి. వారు ఏం చేసినా, వారు ఎంత మంచి పని చేసినా మనకు నచ్చదు. ఈ లోకం అంతా వారిని పొగుడుతుంటే వారిపై పగ కలిగిన వారు మాత్రం విభేదిస్తూ ఉంటారు. చూడండి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకంలోనికి వచ్చిన దగ్గర నుండి ఎవరికీ హాని చేయలేదు, ఏ ఒక్కరిని కావాలని బాధించలేదు, ఎవరిని మోసం చేయలేదు, ఎవరి ధనము దోచుకోలేదు. అయినా సరే ఆయన్ను సిలువ ఎందుకు వేశారు? పరిసయ్యులు, సద్దుకయ్యులు, శాస్త్రులు వీరంతా యేసయ్య పైన పగ పెట్టుకున్నారు. ఆయన ఏ మంచి పని చేస్తున్నా సరే ఆ మంచి పనిలో లోపాలు వెతకడం ప్రారంభించారు. ఆయన స్వస్థతలు చేస్తున్నా సరే ఆ స్వస్థతల్లో చెడును చూస్తున్నారు. ఆయన బీదలను, విధవరాండ్లను ప్రేమిస్తున్నా సరే ఆయన్ను వీరు ద్వేషిస్తున్నారు. ఉదాహరణకు, ఒక వ్యక్తి పుట్టుక నుండి ఊచ చెయ్యగలవాడు, అతనికి స్వస్థత లేదు, ఎప్పుడు స్వస్థత వస్తుందా అని అతను చూస్తున్నాడు. అటువంటి వ్యక్తికి దేవుడు స్వస్థతను ఇవ్వాలి అనుకుంటే ఆయనను ద్వేషించి వీరేమంటున్నారంటే, ఈ రోజు విశ్రాంతి దినము, నీవు స్వస్థత చేయొద్దు అని. ఒక వ్యక్తి జీవితం బాగుపడుతుంది అంటే వాస్తవానికి వారంతా కూడా సంతోషించాలి, ప్రోత్సహించాలి. కానీ ద్వేషిస్తూ కలహమును రేపుతున్నారు. వారు తప్ప అక్కడున్న వారంతా దేవుణ్ణి ఆ స్వస్థత కార్యము ద్వారా ఎంతగానో మహిమపరిచారు. ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, నీవు నీ హృదయములో ఎవరిపైనైనా పగ, ద్వేషము కలిగి ఉన్నావా? అది నీ బిడ్డలే కావచ్చు, నీ భర్త భార్య కావచ్చు, నీ తల్లిదండ్రులే కావచ్చు. దాని వలనే నీవు వారిని ద్వేషిస్తున్నావేమో. బహుశా కొన్నిసార్లు నిన్ను నీవు సమర్థించుకుంటున్నావేమో. వారు తప్పు చేశారు కాబట్టి నేను వారిని నిందించాను, అంతేకాని నాకేం అవసరం అండి వారిని అనడానికి అని. ఒకసారి ఆలోచించు, అదే తప్పు నీకు ఇష్టమైన వారు, నీవు ప్రేమించే వారు చేస్తే అలానే రియాక్ట్ అవుతావా?
అలానే నిందిస్తావా, అలానే దూషిస్తావా? తప్పు చేసినప్పుడు ఖండించవద్దు అని చెప్పడం లేదు గాని కఠినంగా ప్రవర్తించవద్దు అని వాక్యం చెబుతుంది. నీకు ప్రేమ ఉంటే ఆ ప్రేమలో వారి యొక్క దోషాలు కనిపించవు. నీకు కోపం ఉంటే ఆ కోపములో చిన్న చిన్న తప్పులు కూడా పెద్ద పెద్ద తప్పులుగా కనిపిస్తాయి. కాబట్టి ఒక్కసారి దేవుని బిడ్డగా ఆలోచించు. నీ భార్య పైన, నీ తల్లిదండ్రుల పైన, నీ భర్త పైన, నీ బిడ్డల పైన, ఎవరిపైనైతే నిత్యము నీవు నిందలు వేస్తూ వారిపైన అరుస్తున్నావో దానికి కారణం వారా లేక వారిపైన నీకు లేని ప్రేమనా అని. అందు నిమిత్తమునే ప్రేమ కలిగి ఉండు. సమాధానముగా ప్రశాంతంగా ఇంట్లో ఏ సమస్య లేకుండా నీవు జీవిస్తావు. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, మీకు వందనాలయ, స్తోత్రములు ప్రవ్వా. ఈ రోజున లేఖనము ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని ఎంతగానో బలపరిచారు, ఆదరించారు, ధైర్యపరిచారయ్యా. అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రవ్వా. అవును తండ్రి, పగ కలహమును రేపుతుంది, ప్రేమ దోషములన్నిటినీ కప్పుతుంది అంటున్నాం ప్రభా. ప్రేమ కలిగి మేము జీవించాలని, ప్రేమతోనే సమాధానముతోనే మేము బ్రతకాలని తండ్రి వాక్యము ద్వారా సూటిగా తేటగా మాతో మాట్లాడారు. అవును ప్రభా, మమ్మల్ని ప్రేమించే దేవుడవు నీవే ప్రభా. మీరు మాకున్నారని ప్రభా, మీపైన మా భారం వేసి ముందుకు నడుచుటకు సహాయం చేయండి. ఎందరైతే బిడ్డలు ఈ యొక్క వాక్యమును విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రతి బిడ్డను మీరు పేరు పేరున దీవించండి. వారికున్న శోధనల నుండి, వారికున్న సమస్యల నుండి విడుదల అనుగ్రహించండి. అనారోగ్యముతో బాధపడుతూ మంచాన పడి ఉన్నటువంటి ప్రతి బిడ్డను మీరు లేవనెత్తండి. ఎటువంటి ట్రీట్మెంట్ వారు తీసుకుంటున్నా అయా, ఏ రుగ్మతతో వారున్నా మీరే వారిని లేవనెత్తి మంచి ఆరోగ్యం వారికి అనుగ్రహించి మీ సన్నిధిలో సాక్షులుగా వారిని నిలవబెట్టండి. మరణాన్ని జీవముగా మార్చమని బ్రతిమిలాడుకుంటున్నాం. ఆర్థిక సమస్యలను కొట్టివేయండి. అప్పుల భారాలన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి. అప్పు తీసుకునే బిడ్డలుగా కాకుండా అప్పు ఇచ్చే బిడ్డలుగా వారిని ఆశీర్వదించండి. తలగా ఉంచుతాను గాని తోకగా ఉంచను అన్న మీ వాగ్దానము వారి జీవితంలోనూ మీరు నెరవేర్చమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదే విధంగా నా ప్రభా అయా, మరి తండ్రి ఉద్యోగము లేక బాధపడుతున్నారో, ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ జాబు లేక చింతిస్తున్నారో అయా, వారికి మంచి ఉద్యోగాన్ని మీరు దయచేయండి. అయా, మీరే బిడ్డలకు జ్ఞానం ఇచ్చి నడిపించండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలను కూడా మీరు దీవించండి. ప్రమోషన్ విషయంలో తండ్రి, రిటైర్మెంట్ విషయంలో ప్రభా, ట్రాన్స్ఫర్ విషయంలో తండ్రి మీ యొక్క చిత్తమేమిటో బిడ్డలకు బయలుపరచండి. ఆగిపోయిన శాలరీలు వచ్చుటకు సహాయం చేయండి. ఉద్యోగంలో ఉన్న ఆటంకాలను త్రోసివేయండి ప్రభా. అదే విధంగా తండ్రి ప్రమోషన్ విషయంలో ప్రభా ఉన్నతంగా బిడ్డలు మీరు హెచ్చించమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదే విధంగా చిన్న బిడ్డలందరినీ కాచి కాపాడండి. బిడ్డలకు మీరే తోడుగా ఉండండి. మీ యొక్క జ్ఞానం చేత బిడ్డలు నడిపించండి. యవన బిడ్డలందరికీ మీరు తోడుగా ఉండండి. యవన వయసులో చెడు వ్యసనాలకు, చెడు స్నేహాలకు బానిసలు కాకుండా ప్రభా మీ కంచెను, మీ కాపుదలను ప్రతి యవన బిడ్డ పైన ఉంచమని బ్రతిమిలాడుకుంటున్నాం. భార్యాభర్తల మధ్య విభేదాలు, అన్నదమ్ముల మధ్య విభేదాలు, ఆస్తి తగాదాలు, వాటన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి. బిజినెస్ చేస్తున్న బిడ్డలను మీరు దీవించండి. ఎటువంటి నష్టాలు రాకుండా ప్రభా మీ కృప చేత వారిని జ్ఞాపకం చేసుకున్న నష్టాలను లాభకరంగా మార్చమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదే విధంగా నా ప్రభా కోర్టు సమస్యలు, ల్యాండ్ సమస్యలు అన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి. మీరే వారి పక్షముగా ఉండి న్యాయమును తీర్చమని బ్రతిమిలాడుకుంటున్నాం. అయా, సంతానము లేని బిడ్డల కొరకు ప్రార్థిస్తుండగా సంతానాన్ని దయచేయండి. గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకోండి. తల్లి బిడ్డలకు క్షేమాన్ని దయచేయండి. కావలసిన బ్లడ్ ను మీరు సమకూర్చండి. ఇప్పుడే పుట్టిన చంటి బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా, మంచి ఆరోగ్యవంతులుగా వారు ఉండడానికి సహాయం చేయండి. మీ కాపుదలలో బిడ్డలను భద్రపరచండి. అదే విధంగా నా తండ్రి మా భారతదేశాన్ని దీవించండి. సమాధాన దేశముగా, ప్రేమ కలిగిన దేశముగా, ఎటువంటి తారతమ్యాలు, విభేదాలు లేనటువంటి దేశముగా మా భారతదేశాన్ని తండ్రి మీరు ఆశీర్వదించమని బ్రతిమిలాడుకుంటున్నాం. అధికారులందరికీ కూడా మీరు తోడై ఉండమని, సమయోచితమైన జ్ఞానమును, వివేచనను అయా వారికి అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాం. దైవజనులందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి పరిచర్యను తండ్రి దీవించండి, ఆశీర్వదించండి. మీకు మహిమకరంగా వారి పరిచర్య ఉండడానికి సహాయం చేయండి. సువార్థికులను బలపరచండి. మిషనరీస్ ని మీరు దీవించండి ప్రభ, ఆశీర్వదించండి. వారికి మీరు తోడై ఉండండి ప్రభ. అదే విధంగా నా తండ్రి ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి. అయా, ఒంటరిగా ఉంటుండగా మీ యొక్క తండ్రి కాపుదల
విడుదలను వారికి దయచేయండి అయ్యా. మీ శక్తి చేత వారిని నింపమని వేడుకుంటున్నాం. వారికి దుఃఖమును కొట్టివేసి సంతోషంగా మార్చమని బ్రతిమిలాడుకుంటూ, ఇంకా తండ్రి రక్షణ లేక ఉన్నటువంటి ప్రతి బిడ్డకు రక్షణ దయచేయమని తండ్రి అయా, మారు మనసు లేని ప్రతి బిడ్డకు మారు మనసును అనుగ్రహించమని, బాప్తిసం తీసుకొని బిడ్డల హృదయాలను ప్రేరేపించమని, మీకు మహిమకరంగా ప్రతి ఒక్కరు తండ్రి నిలవబడినట్లుగా సహాయము చేయమని బ్రతిమిలాడుకుంటూ తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిన చేర్చుకోమని మా నాథుడు సర్వశక్తిమంతుడు సజీవుడు బలవంతుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామములో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, సకల ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో, శాంతి సమాధానముతో, మెండైన దీవెనలతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాం. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యము మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలుభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.